హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా. ఒకరోజు ఒక పెద్ద మనిషి ఓ బ్యాంక్లోంచి డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బులు తన బ్యాగ్లో పెట్టుకుని ఆ బ్యాగ్ భుజాన వేసుకుని ద్విచక్ర వాహనంలో వెళ్తున్నాడు. ఆ బ్యాగ్లో 100 రూపాయల కట్టలు దాదాపు 100 ఉన్నాయి. అయితే మార్గం మధ్యలో గతుకుల రోడ్డుపై వెళ్తుండటంతో బ్యాగ్ జిప్ కొద్దిగా తెరుచుకుంది. అందులోంచి ఓ 100 రూపాయల కట్ట కింద పడిపోయింది. అది చూసుకోకుండానే అతను వేగంగా వెళ్ళిపోతున్నాడు. కింద పడిన నోట్ల కట్టలోంచి ఒక నోటు మాత్రం బయటకు వచ్చి గాల్లో ఎగిరెళ్ళి కాసంత దూరంగా పడింది. అప్పుడు ఆ నోట్ పడిన పక్కగా ఒక అతను నడుచుకుంటూ వచ్చాడు. అతను ఆ ఒక్క నోటు తీసుకుని దగ్గరలో ఉన్న ఇరానీ కేఫ్కి వెళ్ళి ఒక ప్లేట్ దోశ, ఒక ప్లేట్ ఇడ్లీ తిని ఒక కాఫీ తాగి ఆ తర్వాత అక్కడికి దగ్గరలో ఉన్న ఒక గుడికి వెళ్ళాడు. అక్కడ హుండీలో ఓ 10 రూపాయల నోటు వేసి దేవుడికి కృతజ్ఞతగా దండం పెట్టుకున్నాడు. సంతోషంతో ఇంటికి చేరాడు. పడిపోయిన నోట్ల కట్టలో 99 అక్కడే ఉన్నాయి. ఆ దారిలో కాసేపటికి వేరే ఒక అతను వచ్చాడు. అతను ఆ నోట్ల కట్ట తీసుకున్నాడు. వెంటనే లెక్క పెట్టాడు. 100 రూపాయల నోట్లు 99 ఉన్నాయి. మళ్ళీ లెక్కించాడు. ఎన్నిసార్లు లెక్కించినా 99 ఉన్నాయి. బ్యాంక్లో 99 నోట్లున్న కట్ట ఇవ్వరు కనుక మిగిలిన నోటు ఆ పక్కనే ఎక్కడో పడి ఉండవచ్చని అనుకుని వెతకడం మొదలుపెట్టాడు. చాలాసేపు వెతికాడు, కానీ ఫలితం లేకపోయింది. అయినా వెతుకులాట మానలేదు. ఈ కథ చెప్పిన గురువు పకాలను నవ్వాడు. ఒక్క నోటు దొరికిన వ్యక్తి దర్జాగా హోటల్కి వెళ్ళి ఇడ్లీ తిన్నాడు, కాఫీ తాగాడు. కానీ 99 నోట్లు దొరికిన వ్యక్తి వాటిని ఖర్చు పెట్టుకోక మరో నోటు కోసం వెతకడం మొదలుపెట్టాడు. మానవుడు కూడా లభించిన దానినో ఉన్నదానినో అనుభవించడు. దాంతో తృప్తిపడడు. లేని దానికోసం బుర్రలు పాడు చేసుకుంటాడు. ఉన్నదాని పట్ల శ్రద్ధ ఉండదు. ఈ కథను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ధనం ఉన్నవాడు కాదు ధనవంతుడు, ఉన్న దాంట్లో తృప్తిగా ఉండేవాడే ధనవంతుడు. మనం ఉన్న దాంట్లోనే ఎప్పుడూ తృప్తిగా ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.